history. The most important topic Vijayanagara dynasty గురించి ఈరోజు చెప్పుకుందాం. Here at classes హిస్టరీని కథల రూపంలో చెప్పుకుంటాం అండ్ ఆ కథలు మీకు మెసేజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ మెసేజెస్ ని మీరు ఆన్సర్స్ లో పెడితే ఆన్సర్స్ నో వెరీ బెటర్ ఇన్ వెరీ బెటర్ లో కనిపిస్తాయి. వెరీ ఇన్ఫార్మ్డ్ ఆన్సర్స్ మీరు రాయడానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్ గా బోత్ ఇన్ ద గ్రూప్ 1 పర్స్పెక్టివ్ అండ్ గ్రూప్ 2 పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో దానిలో చదవడం అనేది జరుగుతుంది. అండ్ ద వన్ మోర్ థింగ్ ఈస్ I revise the concepts in the class itself. So attending the classes is very, very important, right? So class జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా మీకు డౌట్ వస్తే you can unmute yourself and you can ask the doubt right away. వెంటనే మీరు అడగొచ్చు. విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం. Before starting Vijayanagara Empire, let me get into some background. India is a land of diversity. One of the important characteristics of India is unity in diversity. భిన్నత్వంలో ఏకత్వం. అందరికీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా? Voice is not clear. Let me fix this 1 minute. I hope it is clear now. Am I audible? Reply with yes. Right. విజయనగర సామ్రాజ్యాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు కొంత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ వాట్ ఈస్ ద ప్రామినెంట్ రిలీజియన్ ఇన్ ఇండియా? ఇప్పటి వరకు మెజారిటీ ఆఫ్ పీపుల్ ప్యాట్రనైజ్ చేసేటటువంటి, మెజారిటీ పీపుల్ స్వీకరించినటువంటి మతం ఏంటండి? హిందూ మతం, హిందూ రిలీజియన్. ఈవెన్ ఫ్రమ్ ద వేదిక్ టైమ్స్ రిలీజియన్ ఇస్ ద ప్రామినెంట్ రిలీజియన్ ఇన్ ఇండియా. వేదాలు ఎప్పుడైతే రాయబడ్డాయో, చతుర్వేదాలు 4 వేదాలు ఎప్పుడైతే భారత గడ్డ మీదకి వచ్చాయో అప్పటి నుంచి బ్రాహ్మణిజం ఏదైతే ఉంటుందో, హిందూయిజం ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా ఇదవడం అనేది జరిగింది. బ్రాహ్మిన్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎదుర్కోవడానికి వివిధ రకాలైనటువంటి మతాలు కూడా ఆవిర్భవించడం అనేది జరిగింది. అందులో మెయిన్ రిలీజియన్స్ ఏంటి అంటే బుద్ధిజం అండ్ జైనిజం. Even though Buddhism and Jainism were patronized by many Indian rulers, many prominent rulers like Ashoka, Brahmanism never lost its prominence. People ఇంకా ప్యాట్రనైజ్ చేయడం అనేది జరుగుతూ ఉండడం అనేది జరిగింది. Mauryans patronized Jainism and the later Mauryans patronized Buddhism. అంటిల్ ద గుప్తా పీరియడ్ బ్రాహ్మణిజం అనేది కాస్త కుంటుపడుతూ ఉండడం అనేది జరిగింది. బట్ స్టిల్ హిందూయిజం అనేది వన్ ఆఫ్ ద ప్రిడామినెంట్ రిలీజియన్ గా ఇండియాలో ఉండడం అనేది జరిగింది. సో వెన్ దేర్ ఈస్ గుప్తాస్, గుప్తులు ఎప్పుడైతే భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగిందో, గుప్తుల కాలం ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో హిందూయిజం పీక్ ని చూడడం అనేది జరిగిందమ్మ. విత్ ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ విష్ణుమూర్తి అవతారాలు ఎప్పుడైతే ప్రజలు రాముడని, కృష్ణుడని, రైట్, ఇలా ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టారో హిందూయిజం పీక్ వెళ్ళడం అనేది. క్లారిటీ లేదు సార్. అవునమ్మా. ఒక నిమిషం, థింగ్ ఈజ్ రాంగ్. 1 minute. సారీ. So am I audible now?
ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇంకా వినిపించట్లేదా? అయ్యో, రైట్. కానీ ఎప్పుడైతే ఇస్లాం ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే డ్యూరింగ్ 7th century AD వాళ్ళు ఇండియాని ఆక్రమించడానికి ప్రయత్నించడం అనేది జరిగింది. అండ్ ద ఫస్ట్ ఇస్లామిక్ రూలర్ టు ఇన్వేడ్ ఇండియా ఈజ్ మహమ్మద్ బిన్ కాసిం. అండ్ మహమ్మద్ బిన్ కాసిం వాజ్ ఫాలోడ్ బై మహమ్మద్ ఆఫ్ గజ్నీ. Ghazni conducted almost 17 raids on India, and the famous raid is on Somnath Temple, Gujarat. And Muhammad of Ghazni was followed by Muhammad Ghori. ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేడర్స్ అనే వాళ్ళు భారతదేశంలో దండయాత్ర చేయడం అనేది జరిగిందో, భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగిందో, వాళ్ళతో పాటు వాళ్ళ కల్చర్ ని వాళ్ళు మోసుకురావడం అనేది జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ ఆర్ట్ ని వాళ్ళు మోసుకురావడం అనేది జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ ఆర్కిటెక్చర్ ని వాళ్ళు మోసుకురావడం అనేది జరిగింది. వాళ్ళ కస్టమ్స్ ని మోసుకురావడం అనేది జరిగింది. వాళ్ళ బిలీఫ్స్ ని మోసుకురావడం అనేది జరిగింది. అవన్నీ భారతీయుల మీద వాళ్ళు రుద్దడం మొదలెట్టడం అనేది జరిగింది. దేర్ వాజ్ కల్చరల్ డిఫ్యూజనిజం విచ్ వి రీడ్ ఇన్ ఆంథ్రోపాలజీ. మెల్లమెల్లగా హిందువులు మైనారిటీలుగా మారడం అనేది జరిగింది. ఇన్ ద సొసైటీలో ఇస్లాం పీపుల్ ఎవరైతే ఉన్నారో, మహమ్మదీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతమైనటువంటి గౌరవాన్ని సంపాదించుకోవడం అనేది జరిగింది. సో మహమ్మదీయుల తాలూకా తాకిడి ఏదైతే ఉంటుందో, మహమ్మదీయుల తాలూకా ప్రభావం ఏదైతే ఉంటుందో అది సౌత్ ఇండియా మీద పడకుండా కాపాడినటువంటివి 2 డినాస్టీస్. ఒకటి విజయనగర డినాస్టీ, 2 బహమనీ డైనాస్టీ. సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో హిందువుల యొక్క వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చినటువంటి డినాస్టీ ఏంటి అంటే విజయనగర డినాస్టీ, విజయనగర ఎంపైర్. సో విజయనగర ఎంపైర్ ని ఒక్క డినాస్టీ పరిపాలించలేదండి. విజయనగర ఎంపైర్ వాజ్ రూల్డ్ బై 4 ఇంపార్టెంట్ డినాస్టీస్. ఒకటి షోరమ్మా నిమిషం. విజయనగర ఎంపైర్ వాజ్ ఫస్ట్ రూల్డ్ బై సంగమ డైనాస్టీ, సెకండ్ సాలువ డైనాస్టీ, థర్డ్ తులువ అండ్ ఫోర్త్ అరవీడు డైనాస్టీ. తుంగభద్ర నది ఒడ్డున విజయనగర ఎంపైర్ క్రీస్తు శకం 1336లో స్థాపించబడ్డం అనేది జరిగింది. సో ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 14th century, the greatest event that has happened in the land of India is the establishment of విజయనగర ఎంపైర్. 14వ శతాబ్దపు మొదటి అర్ధ భాగంలో భారతదేశంలో ఇదైనటువంటి గొప్ప సంఘటన ఏంటి అంటే విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్య స్థాపన ఏదైతే ఉంటుందో స్థాపన. సో హూ ఆర్ దీస్ విజయనగర రూలర్స్? విజయనగర సంస్థానం అనేది, విజయనగర శకం అనేది ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి వాళ్ళు రావడం అనేది జరిగింది, వీటన్నింటి గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. వాట్ ఆర్ దోస్ 4 డినాస్టీస్ చెప్పండి. ఒకటవది సంగమ డినాస్టీ, రెండవది సాలువ, మూడవది తులువ, 4
అరవీడు డైనాసిటీ, రైట్. సో వెన్ కాకతీయ డైనాసిటీ ఏదైతే ఉంటుందో అది 1323లో రెండవ ప్రతాపరుద్రుడు ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాలు ఎప్పుడైతే అతన్ని ఓడించడం అనేది జరిగిందో, అతన్ని ఢిల్లీకి బందీగా తీసుకెళ్తుండగా ప్రతాపరుద్రుడు ఎవరుంటారో ఆయన నర్మదా నదిలో దూకి చనిపోవడం అనేది జరుగుతుందాం. తర్వాత హొయసాలాస్ ఎవరైతే ఉన్నారో, హొయసాలాస్ యొక్క వీక్ రూలర్స్ ఎప్పుడైతే రూల్ చేస్తా ఉన్నారో, డెక్కన్ లో ఒక అద్భుతమైనటువంటి హోల్డ్ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి సామ్రాజ్యాలు ఏర్పడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. The first dynasty is Vijayanagara dynasty and the second dynasty is Bahmani dynasty that ruled Deccan. These Vijayanagara rulers ruled mostly in present day Karnataka. And దాంతో పాటు వీళ్ళు ఎవరైతే ఉన్నారో, కాకతీయాస్ ఎవరైతే ఉన్నారో, కాకతీయులు పరిపాలించినటువంటి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను కూడా వీళ్ళు తమ రాజ్యంలో కలుపుకోవడం అనేది జరిగింది. హొయసాలాస్ ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ద్వార సముద్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలను కూడా వీళ్ళు విజయనగర ఎంపైర్ ఏదైతే ఉంటుందో దానిలో కలుపుకొని పరిపాలించడం అనేది జరిగిందండి. అండ్ విజయనగర ఎంపైర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సంగమ డినాసిటీ. సంగం డినాసిటీ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. లుక్ ఎట్ దిస్ వన్. Vijayanagara Empire, establishment of Vijayanagara Empire is one of the major events of first half of the 14th century. 14వ శతాబ్దం మొదటి అర్ధ భాగంలో ఒక గొప్ప సంఘటన భారతదేశంలో ఏదైనా జరిగిందంటే విజయనగర ఎంపైర్ యొక్క స్థాపన. ఇట్ సేవ్డ్ సౌత్ ఇండియా ఫ్రమ్ ఇస్లామిక్ ఇన్వేడర్స్. ఇస్లామిక్ ఇన్వేడర్స్ నుంచి, ఇస్లామిక్ యొక్క కల్చర్ నుంచి, ఇస్లామిక్ పీపుల్ యొక్క కస్టమ్స్ నుంచి దక్షిణ భారతదేశాన్ని కాపాడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు విజయనగర సామ్రాజ్యం అని. దే రెస్ట్రిక్టెడ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఇస్లాం యొక్క స్ప్రెడ్ ని వాళ్ళు ఇదవడం అనేది జరిగింది, కట్టడి చేయడం అనేది జరిగింది. అండ్ ద ప్యాటర్నైజ్ హిందూ రిలీజియన్స్ అండ్ కస్టమ్స్. హిందూ మతాన్ని, హిందూ కస్టమ్స్ ని వాళ్ళు ప్యాటర్నైజ్ చేయడం అనేది జరిగింది. And the four dynasties that ruled Vijayanagara Empire: Sangama dynasty, Saluva dynasty, Tuluva dynasty, and Aravidu dynasty. So Vijayanagara Empire అనగానే మనకు ఒకరు గుర్తుకొస్తారు. ఎవరండి గుర్తుకొస్తారు? The great Srikrishnadevaraya. Srikrishnadevaraya is from which dynasty? Tuluva dynasty. Very good. రైట్. త్వరతో స్లోగా అక్కడికి వరకు వద్దాం, జాగ్రత్తగా వినండి. సో సంగమ డినాసిటీ యొక్క ఆరిజిన్ గురించి చూడండి, ఎలా విజయనగర ఎంపైర్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందో. సంగమ హూ ఇస్ ఫ్రమ్ మంగళ నిలయ. ఎంపైర్ అంటే సామ్రాజ్యం అండి, దట్ ఈస్ బిలాంగ్ టు టెరిటరీ. నేలకు బట్టి మాట్లాడతారు. అండ్ డినాసిటీ అంటే అది జాతి. అర్థమైందా? మన క్యాస్ట్ బట్టి, మన తాలూకా సారస్వతం బట్టి మాట్లాడతారు. నో, ఎంపైర్ అంటే దట్ బిలాంగ్ టు టెరిటరీ. అర్థమైందా? పర్టికులర్ టెరిటరీకి సంబంధించినటువంటిది. రైట్. ఐ హోప్ క్లియర్ అనుకుంటున్నాం తేడా. రైట్. సంగమ ఈజ్ ఫ్రమ్ మంగళ నిలయ. మంగళ నిలయ ఈజ్ ప్రెసెంట్ డే మ్యాంగ్లూర్, విచ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ డే కర్ణాటక. సంగమ అనేటటువంటి ఒక మిడిల్ క్లాస్ హ్యూమన్ బీయింగ్ ఒక ఆయన ఉండేవాళ్ళండి. ఆయనకి మొత్తం 5 కొడుకులు. సంగమ బతుకు ఎలా వెళ్తే అలా ఉండిపోదాం అనేటటువంటి ఆలోచించేటటువంటి మనిషి. సో విత్ ద ఫ్లో కొట్టుకుంటూ వెళ్ళిపోదాం, మనకి జీవితం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోదాం అని ఆలోచించేటటువంటి మనిషి. సంగమ ఫ్రమ్ మంగళ నిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. సంగముడికి మొత్తం ఎంతమంది కొడుకులు? 5 కొడుకులు ఉండడం అనేది జరిగింది. సో 5 కొడుకుల్లో మొదటి వాడు హరిహర రాయ, రెండవ వాడు కంపిలరాయ, మూడవ వాడు బుక్కరాయ, 4వ వాడు మారప్ప, 5వ వాడు ముద్దప్ప. సో ఈ 5గురిలో 2 పిల్లలు మాత్రం చాలా యాంబిషియస్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే హరిహర రాయ, బుక్కరాయ. అంబిషన్ ఈజ్ నీడెడ్. మనం ఏదైనా సాధించాలంటే ముందు కోరుకోవాలి బలంగా. అలావుద్దీన్ ఖిల్జీ కోరుకున్నది సాధించకపోతే గిలగిల ఆడిపోయేవాడు. ఏదైనా ఇప్పటికీ అప్ అండ్ డౌన్ అవుతుందమ్మా? ఇప్పటికీ డిస్టర్బెన్స్ వస్తుందా? కొద్దిగా మీ కనెక్షన్ చూడండి.
అలావుద్దీన్ ఖిల్జీ గోల్డ్ కావాలంటే పిచ్చెక్కిపోయేవాడు, సామ్రాజ్యాలు కావాలంటే పిచ్చెక్కిపోయేవాడు, ఆడది కావాలంటే పిచ్చెక్కిపోయేవాడు, రైట్? మారప్ప, ఫోర్త్ పర్సనే మారప్ప. సో యాంబిషన్ అనేది చాలా ఉండాలండి. ముందు గట్టిగా నమ్మాలి. ఎప్పుడైనా బలంగా మనం సాధిస్తామని నమ్మకం ఉంటేనే ఇదవ్వడం అనేది జరుగుతుంది. దీస్ టూ పీపుల్, హరిహర రాయ, బుక్కరాయ, 5గురితో ఉండాలనుకోలేదు. వాళ్ళ నాన్నలాగా జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోదాం అనుకోలేదు. యాంబిషన్. ఆ యాంబిషన్ ఏంటి అంటే రాజోద్యోగులుగా బతకాలనుకున్నారండి. ఏదో ఒక రాజ్యంలో, ఎంపైర్ లో ఎవరో ఒక రాజు యొక్క ఉద్యోగులుగా బతకాలని చెప్పి అనుకున్నారు. మీరు ఎలా అయితే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఆశపడుతున్నారో వాళ్ళు కూడా రాజుల దగ్గర గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. దే డోంట్ వాంట్ టు గో టు అగ్రికల్చర్, దే డోంట్ వాంట్ టు గో టు ఫ్యాబ్రిక్, దే డోంట్ వాంట్ టు గో టు ఆర్టిస్టిక్ థింగ్స్. దే వాంట్ టు బికమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ ఎంప్లాయీస్. దే హ్యాడ్ అంబిషన్. కష్టపడ్డారు. వీళ్ళు కాకతీయ ఎంపైర్ ఏదైతే ఉంటుందో, కాకతీయ ఎంపైర్ లో రాజోద్యోగులుగా స్థిరపడడం అనేది జరిగింది, ఫిడేటర్స్ గా స్థిరపడడం అనేది జరిగిందండి. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే కాకతీయ ఎంపైర్ ని ఎప్పుడైతే కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుందో, దే వెంట్ టు కంప్లీ స్టేట్. కంప్లీ స్టేట్ ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కంపిలరాయ. అక్కడ ట్రెజరర్స్ గా, కోశాధ్యక్షులుగా వాళ్ళు పనిచేయడం అనేది జరిగిందమ్మా. సో కాకతీయులు అయిపోయారు, నేను వ్యవసాయంకి వచ్చేయాలో ఎప్పుడు అనుకోలేదు. ఆశపడ్డారు, ఆశ కోసం కష్టపడ్డారు, వేరే దగ్గరికి వెళ్ళారు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్, who is from Tughlaq dynasty, which is the third dynasty of Delhi Sultanate period. He attacked Kampilaraya. కంపిలరాయని అటాక్ చేయడం అనేది జరిగింది. సో కంపిలరాయ ఎవరైతే ఉంటారో, కంపిలరాయని ఓడించి మన తాలూకా హరిహర రాయ అండ్ బుక్కరాయని వార్ ప్రిజనర్స్ గా ఎక్కడికి తీసుకెళ్లారు? ఢిల్లీకి తీసుకెళ్లడం అనేది జరిగిందమ్మ. ఢిల్లీకి తీసుకెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో ఏం జరిగింది అంటే, తుగ్లక్ యొక్క వీళ్ళు ఎవరైతే ఉంటారో, నోబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి వీళ్ళకి గుండు కొట్టించడం అనేది జరిగింది. చాలా అవమానించారు. వీళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు వేదాలు చదువుకున్నప్పుడు గుండు కొట్టించడం అనేది జరిగింది. దే వర్ గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ హిందూయిజం. ఒక హిందువుగా బతకాలనుకున్నారు, హిందూగానే చచ్చిపోవాలనుకున్నారు. బట్ దే ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం. భగవద్గీత పట్టుకున్నటువంటి చేతులతో ఖురాన్ పట్టుకోమంటున్నారు. ఉపనయనం చేసుకున్నటువంటి, జంజం వేసుకున్నటువంటి వాళ్ళ తాలూకా బాడీ ఏదైతే ఉంటుందో కళ్ళ కింద కాటుకు రాసుకోమంటున్నారు. ఫోర్స్ఫుల్ గా వాళ్ళు దేనిలోకి వెళ్ళిపోయారు? ఇస్లాంలోకి వాళ్ళని కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. బట్ మహమ్మద్ బిన్ తుగ్లక్, he is tolerant to all religions. He is a staunch follower of Islam అండి. ఇస్లాంని అద్భుతంగా ప్యాటర్నైజ్ చేయడం అనేది జరిగింది. కానీ he is tolerant towards all religions. బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, స్కాలర్, అన్ని మతాలను సమానంగా ట్రీట్ చేసినటువంటి వ్యక్తి. హిందువుల పండుగ అయినటువంటి హోలీలో పార్టిసిపేట్ చేసినటువంటి మొదటి ఇస్లామిక్ రూలర్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. అంత టాలరెంట్ గా ఉండడం అనేది జరిగింది. ఎవరైతే నోబుల్స్ వీళ్ళని ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేశారో వాళ్ళ తాలూకా తలల్ని ఒక్క వేటుకు వేసేయడం అనేది జరిగిందమ్మ. వీళ్ళని బందీలుగా ఉంచినటువంటి వ్యక్తి వీళ్ళని ఎలా మార్చడం అనేది జరిగింది అంటే, రాజ్యోద్యోగులుగా వీళ్ళని మార్చడం అనేది జరిగింది. తన తాలూకా ఎంపైర్ లో, తన తాలూకా ఫోర్ట్ లో అతనికి వాళ్ళకిద్దరికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. సంకల్పం బలంగా ఉంటే ఆటోమేటిక్ గా ఇది రావడం అనేది జరుగుతుంది, సక్సెస్ రావడం అనేది జరుగుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒకటే అవుదాం అనుకున్నారు, రాజు దగ్గర ఉద్యోగులుగా చేద్దాం అనుకున్నారు. కాకతీయుల దగ్గర చేశారు, కాకతీయులు అయిపోయింది. కంపిల్లో చేశారు, అయిపోయింది. తర్వాత తుగ్లక్ దగ్గర కూడా ఉద్యోగులుగా చేరడం అనేది జరిగింది. దే వర్క్డ్ యాజ్ రాయల్ కమాండర్స్. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే, సౌత్ ఇండియాలో హిందూ మతం యొక్క పరిరక్షణ కోసం రివోల్ట్, తిరుగుబాటు ఏదైతే ఉంటుందో తిరుగుబాటు బయలుదేరడం అనేది జరిగింది. హిందువులందరూ ఇస్లామిక్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. సో అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా తెలివైన వాడు, అంతే దురదృష్టవంతుడు. తన తాలూకా రాయల్ కమాండర్స్ అయినటువంటి హరిహర రాయ, బుక్కరాయని పిలిచి, మీ ఇద్దరికి సౌత్ ఇండియా బాగా తెలుసు కదా, దాంతోపాటు ఒకప్పుడు మీ ఇద్దరు హిందువులు, మీ ఇద్దరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రివోల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సప్రెస్ చేయండి. సో యు ఆర్ ద రైట్ పీపుల్ టు హ్యాండిల్ దట్ రివోల్ట్ అని చెప్పి హరిహర రాయ అండ్ బుక్కరాయ ఎవరైతే ఉంటారో వీళ్ళని సౌత్ ఇండియాకి పంపించడం అనేది జరిగిందండి. దక్షిణ భారతదేశానికి పంపించడం అనేది జరిగింది.
మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సైన్యాన్ని లీడ్ చేస్తూ వీళ్ళిద్దరూ సౌత్ ఇండియాకి వెళ్ళారండి. కానీ వెళ్ళగానే వెన్ దే మెట్ రెబల్స్ ఎవరైతే హిందూ రక్షణ కోసం పోరాడుతున్నటువంటి తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసిపోయి మన తాలూకా తుగ్లక్ ఆర్మీ ఏదైతే ఉంటుందో తుగ్లక్ ఆర్మీని తరిమి కొట్టడం అనేది జరిగింది. రైట్. సో గ్రేట్ కాంటెంపరీ స్కాలర్ అయినటువంటి విద్యారణ్య స్వామి ఎవరైతే ఉంటారో అతని తాలూకా ప్రేరణతో వీళ్ళు హిందూయిజం మళ్ళీ తీసుకోవడం అనేది జరిగింది. రైట్. ఇస్లాంను వదిలిపెట్టి హిందూయిజం ఏదైతే ఉంటుందో హిందూయిజం ని తీసుకురావడం అనేది జరిగింది. తుంగభద్రా నది ఒడ్డున వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీ తాలూకా ఒకసారి చూసుకోండి. పనిచేశారు వాళ్ళు, కాకతీయ పనిచేశారు. తర్వాత ఎక్కడమ్మా పనిచేశారు? కంపెనీలో పనిచేశారు. తర్వాత ఎక్కడమ్మా పనిచేశారు? తుగ్లక్ దగ్గర పనిచేశారు. పర్సివరెన్స్, పట్టుదల. యు ఆర్ ద రైట్ పీపుల్ టు ప్రొటెక్ట్ హిందూయిజం. యు ఆర్ ద రైట్ పీపుల్ టు ఎస్టాబ్లిష్ ఏ గ్రేట్ ఎంపైర్ ఇన్ డెక్కన్. సో గో విత్ దట్. మీ వెనక నేను ఉంటాను. ఒక అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించండి అని వాళ్ళ గురువు ఎవరైతే ఉంటారో, విద్యారణ్య స్వామి ఎవరైతే ఉంటారో, ఆయన చెప్పినటువంటి మాటలకి హరిహర రాయ అండ్ బుక్కరాయ కలిసి విజయనగర సామ్రాజ్య స్థాపన ఏదైతే ఉంటుందో, తుంగభద్రా నది ఏదైతే ఉంటుందో, తుంగభద్రా నది యొక్క ఎడమ గట్టున స్థాపించడం అనేది జరిగింది. వీళ్ళ తాలూకా మొదటి రాజధాని, ఫస్ట్ క్యాపిటల్ ఏంటి అంటే అనెగుంది. తర్వాత వీళ్ళ గురువు ఎవరు? విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి యొక్క అతని తాలూకా ఎఫర్ట్ కమెమరేట్ చేస్తూ విద్యానగర అనేటటువంటి ఒక నగరాన్ని ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. విద్యానగర లేటర్ బికేమ్ విజయనగర. విజయనగర ఈజ్ ప్రెసెంట్ డే హంపి. రైట్. పర్ఫెక్ట్. సో మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎంపైర్, ఈ తాలూకా ఎంపైర్, విజయనగర ఎంపైర్ యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసా? పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ రీజియన్స్, తమిళులు, తెలుగు వాళ్ళు, కర్ణాటకకు చెందినటువంటి వాళ్ళు, కన్నడ మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరూ విజయనగర ఎంపైర్ లో భాగస్వాములుగా ఉండడం అనేది జరిగింది. ది స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ బిలాంగ్ టు డిఫరెంట్ కల్చర్స్. వివిధ రకాలైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అండ్ దే ప్యాట్రనైజ్డ్ ఆల్ ద లాంగ్వేజెస్, ఆల్ ద కస్టమ్స్, ఆల్ ద రిచువల్స్. అన్నింటినీ వీళ్ళు ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. So who is Delhi Sultan during the establishment of Vijayanagara Empire? ఎవరండి? ఎవరి పేరు చెప్పుకున్నాం? తెలివైనడు, దురదృష్టవంతుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంకొక పేరు చెప్పగలరా? ఇంకొక పేరు చెప్పగలరా ఎవరైనా? జునా ఖాన్. రైట్. జునా ఖానం. రైట్. పిచ్చు తుగ్లక్ అని కూడా అంటాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ విజయనగర ఎంపైర్? అనెగుంది. అండ్ తర్వాత ఏంటండి? విజయనగర లేదా విద్యానగర అవ్వడం అనేది చూద్దాం. సో విజయనగర ఎంపైర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1336, 1336. ఎవరండి? ఏ డైనాసిటీ అండి ఎస్టాబ్లిష్ చేస్తుంది విజయనగర ఎంపైర్ ని? సంగమ డైనాసిటీ. సంగమ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇద్దరు బ్రదర్స్ ఎవరండి? హరిహర రాయ, ఏ నది ఒడ్డునండి స్థాపించింది విజయనగర డైనాసిటీ? తుంగభద్ర. వీళ్ళిద్దరూ మొదట ఎక్కడి నుండి వచ్చేసారు? కంపెనీ స్టేట్స్. చెప్పండి అమ్మా. సార్ రీసెంట్లీ విజయనగర అనేది డిస్ట్రిక్ట్ కాకతీయ. రీసెంట్ గా అదొక న్యూస్ లోకి వచ్చింది. మన శ్రీకృష్ణదేవరాయ యొక్క మరణం గురించి కూడా ఒక డిస్క్రిప్షన్ వచ్చింది న్యూస్ లో. సో అందుకే నేను మీకు చాలా ఇంపార్టెంట్ ఈసారి ఎగ్జామ్స్ లో రావచ్చు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్లేస్ ఏనా సార్? రైట్. ఈ ప్లేస్ ఏనమ్మా, ఈ ప్లేస్ కర్ణాటక. రైట్. కంప్లీ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. ఢిల్లీ తర్వాత
విజయనగర ఎంపైర్ ఏదైతే ఉంటుందో విజయనగర ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ సంగమ డినాస్టీ. సంగమ డినాస్టీ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1336 అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ డినాస్టీ దట్ రూల్డ్ విజయనగర లేదా విద్యానగరాన్ని రూల్ చేసినటువంటి మొదటి డినాస్టీ ఏంటి అంటే సంగమ డినాస్టీ. ఏంటి ఎక్కువ కాలం విజయనగర ఎంపైర్ లో రూల్ చేసినటువంటి డినాస్టీ ఏంటి? సంగమ డినాస్టీ. Sangama dynasty was established by two brothers, Harihara Raya and Bukkaraya, and they are from Kuruba dynasty. And ఇతని తాలూకా వీళ్ళిద్దరి తాలూకా ఫాదర్ పేరు ఏం పేరు? Sangama. Sangama had how many sons? 5 sons. 5 sons. Right. సంగమ డినాస్టీ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే బిట్రగుంట ఇన్స్క్రిప్షన్ అండి. ఇట్ వాజ్ ఎస్క్రైబ్డ్ బై బుక్కరాయ 1. మన తాలూకా బుక్కరాయ ఎవరైతే ఉంటారో బుక్కరాయ ఇది చేయడం అనేది జరుగుతుందాం. అర్థమైందా? ఏంటది? బిట్రగుంట ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో బిట్రగుంట ఇన్స్క్రిప్షన్. దాంతో పాటు విద్యారణ్య కాలజ్ఞానం అనేటటువంటి పుస్తకం కూడా విజయనగర ఎంపైర్ ఏ పరిస్థితుల్లో ఎస్టాబ్లిష్ చేయబడింది అనే విషయాలను మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అండ్ ద విజయనగర ఎంపైర్ ఫౌండెడ్ బై 2 brothers, హరిహర రాయ అండ్ బుక్కరాయ, అండ్ ద డినాస్టీ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ హిస్ ఫాదర్ సంగమ. అతని తాలూకా తండ్రి పేరే వాళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. తండ్రి అసమర్థుడే, కానీ తండ్రి అంటే పిల్లలకి, పిల్లలంటే తండ్రికి ఎంతో ప్రేమ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ద ఫస్ట్ రూలర్ హూ రూల్డ్ విజయనగర ఎంపైర్ అండ్ ద ఫస్ట్ రూలర్ who belong to Sangama dynasty is Harihara Raya 1. ఇతని గురించి చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ భాగపల్లి ఇన్స్క్రిప్షన్ అండి. మొత్తం సంగమ డినాస్టీ చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ బిట్రగుంట ఇన్స్క్రిప్షన్. హరిహర రాయ 1 గురించి చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ భాగపల్లి ఇన్స్క్రిప్షన్. సో ఈ భాగపల్లి ఇన్స్క్రిప్షన్ అనేటటువంటిది ఏ ఇన్స్క్రిప్షన్? ఎవరైనా చెప్పగలరా? ఇన్స్క్రిప్షన్స్ లో చాలా రకాలు ఉంటాయి. ప్రశస్తి. వెరీ గుడ్. ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. రాజుల యొక్క గొప్పలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ తాలూకా అద్భుతమైనటువంటి విజయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడేది ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అండి. రైట్. ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ విజయనగర ఎంపైర్ వాజ్ హరిహర రాయ 1 అండ్ ద కాంటెంపరీ కింగ్స్ ఢిల్లీలో మహమ్మద్ బిన్ తుగ్లక్. దాంతో పాటు విజయనగర ఎంపైర్ తో పాటు ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇంకొక ఎంపైర్ బహమనీ ఎంపైర్ అని చెప్పుకున్నాం. దాన్ని హసన్ గంగు ఎవరైతే ఉంటారో ఆ తర్వాత చెప్తాను. హసన్ గంగు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇతని తాలూకా హరిహర రాయ 1 తాలూకా క్యాపిటల్ విజయనగర. సో విజయనగర ముందు క్యాపిటల్ ఏంటండి? ఫస్ట్ క్యాపిటల్ అనుగొంది. రైట్. ఇతని తాలూకా మినిస్టర్ పేరు అనంతరసం. ఆలోచించండి అన్న, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇద్దరు ఏమని చెప్పుకున్నాం? అంబిషియస్ అని చెప్పుకున్నాం. చాలా ఆశపడేవాళ్ళు. అధికార దాహం ఏదైతే ఉంటుందో అధికార దాహం చాలా ఉండడం అనేది జరుగుతుంది. మనకి 3 రకాల పురుగులు ఉంటాయండి. మొదటిది ఏంటి అంటే పవర్ అనేటటువంటి పురుగు, అధికారం అనేటటువంటి పురుగు, ఎప్పుడు ఎక్కించుకోకండి. 2 మనీ అనేటటువంటి పురుగు, ఎప్పుడు ఎక్కించుకోకండి. 3 అనుమానం ఏదైతే ఉంటుందో అనుమానం అనేటటువంటి పురుగు. అర్థమైందా? డౌటింగ్. ఒక్కసారి మైండ్ లోకి ఎక్కితే జీవితాంతం ఉండిపోతాయి. అర్థమైందా? వీళ్ళకి ఆల్రెడీ యాంబిషియస్ పవర్ అనేటటువంటి యాంబిషన్ ఏదైతే ఉంటుందో యాంబిషన్ వాళ్ళకు ఉంది. కానీ ఇద్దరు బ్రదర్స్ సఖ్యతగా ఉండడం అనేది జరిగింది. మొదట హరిహర రాయ అన్నయ్య నువ్వే పరిపాలించని చెప్పించాడు. సో ఇద్దరు బ్రదర్స్ మధ్య ఏముంది? సఖ్యత, హార్మోనీ. రైట్. దాన్ని ఎన్ష్యూర్ చేసినటువంటి మినిస్టర్ ఎవరు అంటే అనంతరసు. ఇద్దరి మధ్య గొడవలు రాకుండా చూసుకున్నటువంటి మినిస్టర్ ఎవరు అంటే అనంతరసు. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఆఫ్టర్ ద కాన్క్వెస్ట్ ఆఫ్ ఉదయగిరి అండ్ హొయసాల he conquered the region between Bay of Bengal and Arabia. సో మన తాలూకా హొయసాలాస్ ఎవరైతే ఉంటారో ద్వార సముద్రాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి ద్వార సముద్ర ఈజ్ ప్రెజెంట్ డే కర్ణాటక. దాన్ని ఎవరైతే కాన్క్వెర్ చేసుకున్నారో మన తాలూకా హరిహర రాయ 1 కాన్క్వెర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఆయన హొయసాలాని ఉదయగిరిని కాన్క్వెర్ చేసుకున్న తర్వాత ఈయనకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అనేటటువంటి టైటిల్ రావడం అనేది జరిగింది. పూర్వ అంటే ఈస్ట్ అమ్మ, ఈస్ట్ సముద్ర, ఈస్ట్ సీ ఏంటి? బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. వెస్ట్ ఏంటమ్మా? అరేబియన్ సీ.
మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని మొత్తం తన చేతుల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే హరిహరరాయ 1. కానీ ఈయన ఏమైనా యుద్ధం చేశాడు అనుకుంటున్నారా? చేయరు. చిన్నపిల్లాడు, చురుకైన పిల్లాడు. బుక్కరాయ్ ఎవరైతే ఉంటారో బుక్కరాయ్ దండెత్తడం అనేది జరిగింది. బుక్కరాయ్ చాలా తాలూకా రాజ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఈయన తన తాలూకా వజ్ర సింహాసనం ఏదైతే ఉంటుందో దాని మీద కూర్చుంటే హరిహరరాయ 1. వజ్ర సింహాసనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బాలయ్య బాబు సినిమా చూసారమ్మా, ఆదిత్య 369? దానిలో ఏమని చెప్తారు? వజ్రాలు, వైడూర్యాలు, మణులు, రత్నాలు, రాసులు పోసి అమ్మేవాళ్ళు విజయనగర ఎంపైర్ లో. అర్థమైందా? సింహాసనం కూడా ఒక వజ్ర సింహాసనం మీద ఎక్కినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే భారతదేశంలో హరిహరరాయ 1. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బహమనీ విజయనగర కాన్ఫ్లిక్ట్ స్టార్టెడ్ డ్యూరింగ్ హిజ్ రెయిన్. రీజన్ రాయచూర్ దోబ్. చూడండి, తుంగభద్ర నది ఇది ఉందనుకోండి, కిందంతా మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. ఎవరంటే వాళ్ళు విజయనగర ఎంపైర్, విజయనగర రూలర్స్. పైనంతా ఎవరు పరిపాలించారు? బహమనీ ఎంపైర్స్ పరిపాలించడం అనేది జరిగింది. వీళ్ళిద్దరూ ఇండియా పాకిస్తాన్, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలే. గొడవలు లేకపోయినా గొడవలు తెచ్చుకొని మరీ గొడవ పడుతూ కొట్టుకునేవాళ్ళు. అర్థమైందా? ఎందుకు అంటే రీజనల్ సుప్రమసీ. సో ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ రీజనల్ సుప్రమసీ కోసం చాలా చాలా ప్రయత్నాలు జరగడం అనేది జరిగేదమ్మా. ఇఫ్ యు లుక్ ఎట్ ప్రెజెంట్ డే, ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఏషియాలో రీజనల్ సుప్రమసీ కోసం 2 కంట్రీస్ ప్రయత్నిస్తున్నాయి. ఏంటా 2 కంట్రీస్? ఎవరైనా చెప్పగలరా? చైనా, ఇండియా. రైట్. మనం వెస్ట్ ఏషియా చూసుకుంటే వెస్ట్ ఏషియాలో 2 కంట్రీస్ ఉంటాయి. చెప్పగలరా? ఇరాన్, సౌదీ అరేబియా. ఇరాన్, సౌదీ అరేబియా. నార్త్ అమెరికా చూసుకుంటే 2 కంట్రీస్. చెప్పగలరా? సౌత్ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా. రీజనల్ సుప్రమసీ ఏదైతే ఉంటుందో దానికోసం ఎప్పటికప్పుడు ఏన్షియంట్ టైమ్స్ నుంచి గొడవలు పడడం అనేది జరిగేది. సో డెక్కన్ లో సుప్రమసీ కోసం ఎవరండి గొడవలు పడ్డారా? ఇద్దరు. విజయనగర ఎంపైర్ ఒకటి, బహమనీ ఎంపైర్ రెండవది. ఇద్దరి గొడవకి కారణం ఏంటి అంటే రాయచూర్ దోబ్. సో ఇట్ ఈస్ బిట్వీన్ కృష్ణా రివర్ అండ్ తుంగభద్ర రివర్. సారవంతమైనటువంటి భూమి. ల్యాండ్ ఈజ్ మనీ, రిసోర్సెస్ ఆర్ మనీ, రిసోర్సెస్ నథింగ్ బట్ ప్రాస్పరిటీ. ఈ రాయచూర్ అంతర్వేది దోబ్ ఏదైతే ఉంటుందో దానికోసం వీళ్ళు ఎక్కువగా గొడవ పడడం అనేది జరిగిందండి. రైట్. సో వాళ్ళ గురించి చాలా చాలా వార్స్ అనేవి జరిగినాయి, బ్యాటిల్స్ అనేవి జరిగినాయి. తర్వాత ముందు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఏ మొరాకన్ ట్రావెలర్ నేమ్డ్ ఇబన్ బతూతా ఎవరైతే ఉంటారో హీ విజిటెడ్ విజయనగర డ్యూరింగ్ హిస్ రెయిన్. సో మొరాకన్ కింగ్ చైనా ఏదైతే ఉంటుందో చైనాకి వెళ్ళి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసుకురావయ్యా అంటే ఆయన భారతదేశం వచ్చి విజయనగర ఎంపైర్ ఏదైతే ఉంటుందో విజయనగర ఎంపైర్ ను కూడా దర్శించడం అనేది జరుగుతుంది. విజయనగర ఎంపైర్ గురించి తన తాలూకా బుక్స్ ఏవైతే ఉంటాయో, తన తాలూకా ట్రావెల్ డైరీస్ లో చాలా అద్భుతంగా గొప్పగా ఆయన రాయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హరిహరరాయ 1 వాజ్ ఫాలోడ్ బై బుక్కరాయ 1. హరిహరరాయ 1 మినిస్టర్ పేరు చెప్పండి. అనంతరసు. Very good. Right. As far as group 2 is concerned, they will ask straight questions. అస్సలు అనాలిసిస్ పార్ట్ ఉండదు. సో వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్ ఐ ఆమ్ సేయింగ్ మీ మైండ్ లోకి వెళ్ళిపోవాలి. అఫ్ కోర్స్ నేను క్లాస్ లో 100 సార్లు రివిజన్ చేస్తాను. అందరికీ విజయనగర ఎంపైర్ 5 క్లాసులు పడితే నాకు 8 క్లాసులు పడుతుంది. ఎందుకంటే రివిజన్ చేస్తానే ఉంటాను క్లాస్ లో. అర్థమైందా? క్వశ్చన్లు అడుగుతానే ఉంటాను. ట్రై టు ఎంగేజ్. అర్థమైందా? మీ నుంచి నాకు ఆన్సర్స్ వస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. రైట్. ఎందుకు ఆన్సర్ చేయమంటారంటే మీకు తెలుసు, అనంతరసు అందరికీ తెలుసు. బట్ కామ్ గా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు రివిజన్ అవ్వదు. ఎవరైనా ఎప్పుడైనా అనంతరసు కాకుండా వేరే ఆన్సర్ చెప్పారనుకోండి, కరెక్టివ్ అది మీ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ట్రై టు ఆన్సర్. అట్లీస్ట్ అనంతరసు అని మీరు చెప్పక్కర్లా, చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఏ అని పెట్టండి చాలు, మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. రైట్, వెరీ గుడ్. సో బుక్కరాయ 1 హీఈస్ ద బ్రదర్ ఆఫ్ హరిహరరాయ. హరిహరరాయ యొక్క తమ్ముడు అండి. ఇన్స్క్రిప్షన్ ద టాక్స్ అబౌట్ హిమ్, చెన్నరాయపట్టణ ఇన్స్క్రిప్షన్. చెన్నరాయపట్టణ ఇన్స్క్రిప్షన్ ద టాక్స్ అబౌట్ సంగమ డైనాసిటీ చెప్పండి. భాగపల్లి. బిట్రగుంట ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ ద టాక్స్ అబౌట్ హరిహరరాయ 1, భాగపల్లి ఇన్స్క్రిప్షన్. మర్చిపోకూడదు. ఇన్స్క్రిప్షన్ ద టాక్స్ అబౌట్ బుక్కరాయ 1, చెన్నరాయపట్టణ ఇన్స్క్రిప్షన్. విజయనగర ఎంపైర్ expanded very quickly during his reign.
ఇతని తాలూకా చెప్పాను కదా, చిన్నవాడు చురుకైన వాడు ఆశ ఉన్నటువంటి వ్యక్తి తన తాలూకా దండయాత్రలు ఏవైతే ఉన్నాయో వివిధ ప్రాంతాలకు దండయాత్రలు చేసి ఆ రాజ్యాలు ఏవైతే ఉంటాయో అది విజయనగర ఎంపైర్ లో కలుపుకోవడం అనేది జరిగింది. ఆయన ఎవరు అంటే బుక్కరాయ వన్. ఈ కంప్లీటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ విజయనగర. విజయనగర అనేటటువంటి సిటీ, విద్యానగర అనేటటువంటి సిటీకి ఫౌండేషన్ పునాదిరాయి వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హరిహర రాయ వన్ అయితే, సిటీని తాలూకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి బుక్కరాయ వన్. అర్థమైందా? తమ్ముడు ఎవరైతే ఉంటారో తమ్ముడు కంప్లీట్ చేయడం అనేది జరిగింది. లెట్ us లుక్ ఎట్ ఇంపార్టెంట్ మదురై కాన్క్వెస్ట్. అతని తాలూకా కొడుకైనటువంటి కుమార కంపరాయ ఎవరైతే ఉంటారో ఆయన మదురై ఏదైతే ఉంటుందో మదురైని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. మదురైని క్యాపిటల్ గా చేసుకుని పరిపాలించినటువంటి ఏన్షియంట్ కింగ్డమ్ ఏంటి అంటే పాండ్యాస్, పాండ్యులు. పాండ్యుల నుంచి మదురైని ఆక్రమించుకున్నది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ డైనాసిటీకి చెందినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఒక ఫాలోవర్ ఉంటారండి, అతని తాలూకు అతను లాయల్ గా పనిచేసినటువంటిది. అతని పేరు మాలిక్ కఫూర్. మాలిక్ కఫూర్ ఎవరైతే ఉంటారో, మీరు పద్మావత్ సినిమా చూసారో అందులో కూడా ఈయన కనిపిస్తా ఉంటాడు. అర్థమైందా? సో మీకు మన తాలూకా అల్లావుద్దీన్ ఖిల్జీ ఈజ్ హోమోసెక్షువల్. సో మాలిక్ కఫూర్ అన్ని రకాలుగా ఆయనకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో మదురై ఏదైతే ఉంటుందో మదురైని ఆక్రమించడం అనేది జరుగుతుంది. కన్యాకుమారి వరకు ఆక్రమించి కన్యాకుమారిలో తన మాస్టర్ కి గుర్తింపుగా ఒక మసీద్ ఏదైతే ఉంటుందో మసీద్ కట్టించడం కూడా జరుగుతుంది. ఎవరండి ఆయన పేరు? మాలిక్ కఫూర్. సో ఎప్పుడైతే ఢిల్లీ సుల్తానేట్ మదురైని ఆక్రమిస్తారో అక్కడ వాళ్ళ తాలూకా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో ఆయన నియమించడం అనేది జరుగుతుంది. ఆయన్ని ఎవరు ఓడిస్తారు అంటే బుక్కరాయ వన్ కొడుకైనటువంటి కుమార కంపరాయ ఓడించడం అనేది జరుగుతుంది. ఈ కిల్డ్ మదురై సుల్తాన్ అండ్ ఆ మదురై సుల్తాన్ ఇతను మధుర విజయం అనేటటువంటి బుక్ లో చదవడం అనేది జరిగింది. స్వీట్ సక్సెస్. సక్సెస్ ఇస్ ఆల్వేస్ స్వీట్, రైట్? యూపీఎస్సీ వచ్చింది అనుకోండి, మెరిట్ లిస్ట్ చూసుకోండి, మెరిట్ లిస్ట్ లో మీ పేరు చూసారు అనుకోండి, మర్చిపోతారు ఆ రోజుని. బట్ సక్సెస్ నీడ్స్ పర్సివరెన్స్. సక్సెస్ నీడ్స్ బిలీఫ్. సక్సెస్ ప్రాసెస్. సక్సెస్ నీడ్స్ వర్క్. అర్థమైందా? సో అందరికీ డిస్టర్బెన్స్ వస్తుందా? ఇప్పుడే బట్ ఎందుకు అవుతుంది? గెట్ ఇట్. ఇప్పుడు సో సారీ, కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ బేర్ విత్ మీ, డోంట్ మైండ్. నెక్స్ట్ నుంచి ఎప్పుడు ఇలా అవ్వలేదు మరి. మధుర విజయాన్ని ఎవరు రాశారు? గంగాదేవి. షీ ఈజ్ వైఫ్ ఆఫ్ కంపరాయ. కంపరాయ యొక్క భార్య అనేది భర్త పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా భార్యలకు భర్తే హీరో, రైట్? యా. నెక్స్ట్ బుక్కరాయ వన్ వర్సెస్ బహమనీ సుల్తాన్స్. ఈ బహమనీ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు మెయింటైన్ చేయడం అనేది జరిగింది, ఎప్పుడు చిచ్చర పిడుగులా ఉండడం అనేది జరిగింది. హరిహర్ రాయ్ ఎప్పుడు చెప్పేవాడండి, ఎందుకురా వాళ్ళతో గొడవలు, ఇస్లామిక్ ఇన్వైడర్స్ సౌత్ ఇండియాకి రాకుండా మనం ఎలా కాపాడుతున్నామో వాళ్ళు కాపాడుతున్నారు కదా, సో గొడవ పడడం ఎందుకయ్యా అంటూనే ఉన్నారు. బట్ బుక్కరాయ వన్ నో, పొలిటికల్ మొనోపలి మనదే ఉండాలి, కంప్లీట్ గా మనమే డెక్కని పరిపాలించాలి అనేటటువంటి అంబిషియస్ పర్సన్ ఎవరు అంటే బుక్కరాయ వన్. సో మెనీ వార్స్ విజయనగర అండ్ బహమనీ ఎంపైర్స్ ఎవరైతే ఉంటారో బహమనీ ఎంపైర్స్ మధ్య జరగడం అనేది జరిగిందండి. సో చాలా వార్స్ ఏవైతే ఉన్నాయో చాలా వార్స్ అనేవి వీళ్ళు ఫైట్ చేయడం అనేది జరిగింది. అందులో ఇంపార్టెంట్ వార్ చూడండి, ముద్గల్ వార్. సార్ ద ఒరిజినల్ క్లాసెస్ ఆర్ ఆల్సో కండక్టెడ్ ఇన్ జూమ్ ఓన్లీ. అవునమ్మా, జూమ్ లోనే అవుతాయి, లైవ్ క్లాసెస్ అవుతాయి. యా, రైట్. ముద్గల్ వార్. బుక్కరాయ వన్ కిల్డ్ మహమ్మద్ షా, who is Bahmani Sultan. One of the important prominent Sultan of Bahmani Empire is Muhammad Shah. మహమ్మద్ షాని ఈయన చంపడం అనేది, బుక్కరాయ వన్ చంపడం అనేది జరుగుతుంది. సో ఒక పక్క విజయనగర ఎంపైర్ రూలర్స్ అండ్ ఆర్మీ, ఇంకొక పక్క బహమనీ ఎంపైర్ రూలర్స్ అండ్ ఆర్మీ. వీళ్ళు కల్వరిన్ వాడేవాళ్ళు, ఫిరంగులు వాడేవాళ్ళండి. ఫిరంగులు మొదటిసారి వాడినటువంటి యుద్ధం భారతదేశంలో ముద్గల్ వార్. జాతీయ గుర్తుపెట్టుకోండి.
వీళ్ళు ఫిరంగులు వాడారు, వీళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయి, మోడర్న్ ఆర్టిలరీ ఉంది, కానీ గెలిచినటువంటి విజయనగర ఎంపైర్ కి సంబంధించినటువంటి బుక్కరాయ 1 గెలవడం అనేది జరిగింది. సక్సెస్ మెటీరియల్స్ అవసరంలా, అర్థమైందా? లేకపోతే అలానా బుక్స్ అవసరం లేదా, ఇవి అవసరం లేదు, దృక్పథం ఉండాలి గట్టిగా, అదే ఆటోమేటిక్ గా అర్థమైందా? గెలుస్తాను అని నమ్మండి, బుక్కరాయ ఈజ్ ద ఎగ్జాంపుల్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఐ టీచ్ స్టోరీస్, స్టోరీస్ షుడ్ గివ్ యూ మెసేజెస్. అవి మీకు పాఠాలు నేర్పాలి. నేను చరిత్రను నేర్పుతాను, చరిత్ర మీకు పాఠాలు నేర్పాలి. అప్పుడే మీరు అద్భుతంగా చరిత్రను చదువుకుంటున్నట్టు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ ద నెక్స్ట్ రూలర్ హరిహర రాయ 2. హరిహర రాయ 2 is the son of హరిహర రాయ 1 and he succeeded బుక్కరాయ. బుక్కరాయ తర్వాత ఆయన రావడం అనేది జరిగిందమ్మ. And he is the longest ruling emperor among విజయనగర ఎంపైర్ రూలర్స్. విజయనగర ఎంపైర్ రూలర్స్ అందరిలోనూ ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే హరిహర రాయ 2. ఈయన శ్రీలంక ఏదైతే ఉంటుందో, సింహల ప్రాంతం ఏదైతే ఉంటుందో, సింహల ప్రాంతం నుంచి డైరెక్ట్ గా అటాక్ చేయడం అనేది జరిగిందండి. అండ్ ఈస్ కంటెంపరీ బహమనీ సుల్తాన్ ఈస్ మహమ్మద్ షా 2. సో అతనికి హరిహర రాయ 2 కి మహమ్మద్ షా 2 ఎవరైతే ఉన్నారో ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు అవుతుండేవాడు. టు బి ప్రిసైజ్, విజయనగర ఎంపైర్ కి బహమనీ ఎంపైర్ కి ఎప్పటి నుంచో ఎప్పుడు ప్రతి క్షణం గొడవలు అవుతూనే ఉండేవి. దో ఇట్ ఈస్ సంగమ డైనాసిటీ రూలర్స్, సాలువ డైనాసిటీ రూలర్స్, తులువ డైనాసిటీ రూలర్స్, అరవీడు డైనాసిటీ రూలర్స్, ఎప్పుడు బహమనీ ఎంపైర్ ఏదైతే ఉంటుందో బహమనీ ఎంపైర్ తో వీళ్ళు గొడవలు పడుతూనే ఉండేవారు. రైట్. ఇతని కాలంలో ఒక తీవ్రమైనటువంటి ఫెమైన్ రావడం అనేది జరిగింది. దాన్ని దుర్గాదేవి ఫెమైన్ అంటాం. దుర్గాదేవి కరువు లేదా క్షామం అని చెప్పి పిలవడం అనేది జరుగుతుందండి. ఎవరి టైంలో వచ్చింది దుర్గాదేవి ఫెమైన్ అని అడుగుతారు. హరిహర రాయ 2. హరిహర రాయ 2 టైంలో రావడం అనేది జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఈస్ దేవరాయ 1. దేవరాయ 1 ఆన్ హిస్ బ్రదర్స్. సో నేనేం చెప్పాను, మీకు హరిహర రాయ, బుక్కరాయ, దే ఆర్ వెరీ అంబిషియస్ రూలర్స్. బట్ వాళ్ళ తాలూకు ఎంపైర్ అనేది, వాళ్ళ తాలూకు రెయిన్ అనేది ఎందుకు ప్రివైల్ అయిందంటే ఒక ఎఫిషియెంట్ మినిస్టర్, ఆయన పేరేంటి? పేరేంటమ్మా? మర్చిపోయారు. అనంతరసు. ఎగ్జాక్ట్లీ. సో అనంతరసు లాంటి వ్యక్తి లేకపోవడం వల్ల ఈ దేవరాయ 1 అండ్ హిస్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య గొడవ అవ్వడం అనేది జరిగింది. ఇద్దరి మధ్య గొడవ పడడం అనేది జరిగిందండి. సో విరూపాక్షరాయ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి పెద్దగా చదవక్కర్లేదు. కంపిలరాయ ఎవరైతే ఉంటారో ఒక్కొక్క సంవత్సరం పరిపాలించారు. వాళ్ళని ఓడించి దేవరాయ 1 ఎవరైతే ఉంటారో ఈయన సింహాసనం ఎక్కడం అనేది జరిగిందమ్మా. He is the first ruler to employ Islamic soldiers in his army. So with the advent of with the establishment of Vijayanagara Empire, హిందువులు మళ్ళీ మెజారిటీలోకి రావడం అనేది జరిగింది, ముస్లింలు మైనారిటీలు అవ్వడం అనేది జరిగింది. ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ సోల్డియర్స్ ఏం చేశారు, దేవరాయ 1 ఇస్లామిక్ సోల్డియర్స్ తన ఆర్మీలో చేర్చుకోవడం అనేది జరిగింది. సో సింప్లీ ఐ ఆల్వేస్ సే గవర్నెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ అకామిడేటింగ్ ప్రియారిటీస్. ఏది అవసరమో అది చేస్తే అదే పరిపాలన. సపోజ్ మీరు ఒక తహసీల్దార్గా ఎంప్లాయ్ అయ్యారు అనుకోండి, ఆర్డీఓగా ఎంప్లాయ్ అయ్యారు అనుకోండి, మీరు ప్రాంతంలో ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేదనుకోండి, మీరు ఏం చేయాలి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయాలి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదనుకోండి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయాలి. అండ్ దేర్ ఇస్ ఎ ప్రియారిటీ. ఆ ప్రియారిటీని మీరు అకామిడేట్ చేశారు అనుకోండి, that led to good governance. In the ancient times, there were conflicts between Brahmins, Buddhas, and Jains. This conflict led to tensions. ఒకరి మధ్య ఒకరికి గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ తయారవడం అనేది జరిగింది. సో ఈ ప్రయారిటీ ఏంటి, ఇప్పుడు టెన్షన్స్ అనేవి తగ్గించడం. ఈ ప్రయారిటీ ఏదైతే ఉంటుందో ఈ ప్రయారిటీని అకామిడేట్ చేయడానికి అశోక ఏం తీసుకొచ్చారు, ధమ్మా తీసుకురావడం అనేది జరిగింది. అందుకే వి కాల్ అశోక యాజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సేమ్ ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా పరిస్థితి బాగాలేదు, వాళ్ళ తాలూకా అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ప్రయారిటీ. అండ్ దేవరాయ 1
accommodated the priority and Devaraya one good administrator కాదా? రైట్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. కంటెంపరీ బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా బహమనీ ఎవరైతే ఉంటారో, సో ఫిరోజ్ షా బహమనీ ఈయన కంటెంపరీగా ఉండడం అనేది జరిగింది. సో ఫిరోజ్ షా బహమనీకి దేవరాయ 1 కి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏంటి అంటే ద వార్ ఆఫ్ గోల్డ్ స్మిత్ డాటర్. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చెప్తాను చూడండి. విజయనగర ఎంపైర్ లో ఒక తాలూకా తుంగభద్ర నది ఒడ్డున ఒక గోల్డ్ స్మిత్ ఉండేవాడండి. ఆయనకు ఒక అందమైనటువంటి కూతురు ఉండేది, ఆవిడ పేరు నేహాల్. నేహాల్ని ఎవరు ఇది చేయడం అనేది జరుగుతుంది అంటే దేవరాయ 1 ఎవరైతే ఉంటారో దేవరాయ 1 కొడుకు, ఫిరోజ్ షా బహమనీ ఎవరైతే ఉంటారో ఫిరోజ్ షా బహమనీ కొడుకు. ఇద్దరు ప్రేమిస్తారు, ఇద్దరు ఇష్టపడతారు. ఒక అమ్మాయి కోసం ఇద్దరి మధ్య యుద్ధం జరగడం అనేది జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే ఫిరోజ్ షా బహమనీ గెలుస్తాడు, దేవరాయ 1 ఓడిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇద్దరి మధ్య సంధి కుదరడం అనేది జరుగుతుందండి. సంధి కుదిరి ఈ నేహాల్ ఎవరైతే ఉంటారో నేహాల్ని దేవరాయ 1 యొక్క కొడుకు ఎవరైతే ఉంటారో కొడుకు పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. దేవరాయ 1 యొక్క కూతురు ఎవరైతే ఉంటారో ఆవిడ్ని ఫిరోజ్ షా బహమనీ యొక్క కొడుకు ఎవరైతే ఉంటారో కొడుకు పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఒక అమ్మాయి కోసం వీళ్ళిద్దరూ బహమనీ ఎంపైర్ దాంతో పాటు విజయనగర ఎంపైర్ మధ్య జరిగినటువంటి వార్ ఏంటి అని అడుగుతారు. ద వార్ ఆఫ్ గోల్డ్ స్మిత్స్ డాటర్, రైట్? సో ఈ సంధిలో భాగంగా ఏం జరుగుతుంది, అసలు ఏం సంధి చేసుకున్నారు అంటే దాన్ని చెరి సమానంగా పంచుకుందాం అని చెప్పి ఇద్దరు ఇది చేసుకోవడం అనేది జరుగుతుంది, ఇద్దరు సంధి చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, కెనాల్స్. ఇరిగేషన్ ఫెసిలిటీస్, కెనాల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇటలీ ట్రావెలర్ అయినటువంటి నికోలో కాంటి ఎవరైతే ఉంటారో దేవరాయ 1 యొక్క ఆస్థానం ఏదైతే ఉంటుందో దాన్ని సందర్శించడం అనేది జరుగుతుంది. అండ్ దేవరాయ 1 ఈజ్ ఎ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇతని తాలూకా ఆస్థానంలో ఉండేటటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే జక్కనాచార్య. ప్రెసెంట్ జక్కన్న అని ఎవరిని పిలుస్తున్నాం చెప్పండి, డైరెక్టర్ పేరు? ఎవరండి? ఎస్ఎస్ రాజమౌళి కదా, రైట్. సో జక్కనాచార్య, జక్కనాచార్య ఎవరి తాలూకా ఆస్థానంలో ఉండేవాడు? మొదటి దేవరాయ, దేవరాయ 1, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దేవరాయ 2 గురించి మాట్లాడదాం. హీఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ సంగం డినాస్టీ. సంగం డినాస్టీలో గెట్ ట్యాక్స్ ఫ్రమ్ శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక నుంచి పన్ను వసూలు చేసినటువంటి మొదటి రూలర్ ఎవరు అంటే దేవరాయ 2. సిమలాని ఆక్రమించినటువంటి వ్యక్తి ఎవరో చెప్పండి? హరిహర 2 సార్. దేవరాయ 1, వెరీ గుడ్. అర్థమైందా? హిస్ కమాండర్స్ మల్లప్ప ఎవరైతే ఉంటారో, లక్కన్న దండనాయక ఎవరైతే ఉంటారో దే మేడ్ వైస్రాయ్ ఆఫ్ శ్రీలంక. వైస్రాయ్ ఏదైతే ఉంటుందో శ్రీలంకకు వైస్రాయ్ గా వీళ్ళు నియమించడం అనేది జరిగింది. వీళ్ళు ట్యాక్స్ పన్ను వసూలు చేసి మన తాలూకా విజయనగర ఖజానా ఏదైతే ఉంటుందో ఖజానా నింపడం అనేది జరిగింది. సో ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ విజయనగర ఎంపైర్ ఏంటి అంటే ఘటిక. ఘటిక అని దేని అనే వాళ్ళు తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రాస్టిట్యూషన్, వేశ్యావృత్తి ఏదైతే ఉంటుందో వేశ్యావృత్తి మీద వేసేటటువంటి పన్ను. ప్రాస్టిట్యూషన్ వాజ్ లీగల్ ఇన్ విజయనగర ఎంపైర్. సో వాళ్ళు కేవలం వాళ్ళు ఒళ్ళును మాత్రమే అమ్ముకునే వాళ్ళు కాదండి, వేశ్యలు, ప్రాస్టిట్యూట్స్. వాళ్ళు అద్భుతమైనటువంటి కళాకారులు, మంచి డాన్సర్స్, మంచి సింగర్స్, అద్భుతమైనటువంటి కవితలు కూడా రాసేటటువంటి గొప్ప వ్యక్తులు. అర్థమైందా? సో ఎలా అయితే రత్నాలు, రాసులు, మణులు, ఈ తాలూకా వజ్రాలు ఎలా అయితే అమ్మేవాళ్ళు మార్కెట్లో, సంతల్లో, ఆడవాళ్ళని కూడా అలాగే అమ్మడం అనేది జరిగింది. విజయనగర ఎంపైర్ గురించి గొప్పగా మాట్లాడుకుంటాం, కానీ హోల్ మిడివల్ ఇండియా ఏదైతే ఉంటుందో మిడివల్ ఇండియా ఈజ్ డార్క్ ఏజ్ ఫర్ ఉమెన్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ కి, ఉమెన్ కి దట్ ఈస్ ఎ డార్క్ ఏజ్. వాళ్ళని కేవలం ఆట బొమ్మలాగా, ఆట వస్తువులాగా మాత్రమే వాడుకోవడం అనేది జరిగిందన్నమాట. సో ఘటిక అనేటటువంటి పన్నుని ప్రాస్టిట్యూట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద వేసేవాళ్ళు. ఒక రోజు ఘటిక ఏదైతే వసూలు చేస్తారో ఎవ్రీడే వసూలు చేసేవాళ్ళండి. ఒక రోజు వసూలు చేసినటువంటి ట్యాక్స్ తో 1,00,000 మంది విజయనగర అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో
ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నెల జీతం ఇచ్చేవాళ్ళు అంటండి. అంత పెద్ద ఎత్తున ప్రాస్టిట్యూషన్ అనేది విజయనగర ఎంపైర్ లో జరగడం అనేది జరిగింది. రైట్, గుడ్. దే ఎంప్లాయిడ్ మెనీ ఇస్లామిక్ సోల్జర్స్ ఇన్ హిస్ ఆర్మీ. ఆర్మీలో చాలా వరకు ఇస్లామిక్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంప్లాయ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఈయన ఎక్కువగా దేవరాయ సెకండ్ ఎందుకు ఎంప్లాయ్ చేయడం అనేది జరిగింది అంటే, చూడండి, ఎక్స్చెకర్ ఏదైతే ఉంటుందో, ఖజానా ఏదైతే ఉంటుందో దాని మీద ప్రెజర్ తగ్గించడానికి. హిందువులకి ఎక్కువగా పే చేయాల్సి వచ్చేది, బట్ ముస్లింలు తక్కువ బత్తాకి పనిచేయడం అనేది జరిగింది. ఎలోయన్స్ తక్కువ ఇస్తే సరిపోయేది వాళ్ళు పనిచేసేవాళ్ళు, బికాస్ దే వర్ ట్రీటెడ్ యాజ్ మైనారిటీస్. అందుకు దేవరాయ సెకండ్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందమ్మా. షారూక్ హూ ఇస్ ద సన్ ఆఫ్ తెమూర్, ఇక్కడ రాయడం మర్చిపోయాను, సారీ. తిమోర్ ఈజ్ అ మంగోలియన్ ఇతనండి. సో తిమోర్ గురించి మీరు ఢిల్లీ సుల్తనేట్ ఎప్పుడైతే ఉంటుంది, ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం ఢిల్లీ సుల్తనేట్ గురించి, అక్కడ తిమోర్ యొక్క దండయాత్ర వల్ల తుగ్లక్ డినాసిటీ ఏదైతే ఉంటుందో తుగ్లక్ డినాసిటీ అస్తమించడం అనేది జరుగుతుంది కంప్లీట్ గా. ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత వీక్నెస్ ఫాలో అవుతుంది. తిమూర్ ఎవరైతే ఉంటారో ఇతని వల్ల మన ఢిల్లీ సుల్తనేట్, మన తుగ్లక్ డినాసిటీ అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత సయ్యద్ డైనాసిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో షారూక్ తిమూర్ యొక్క సన్ ఎవరైతే ఉంటారో ఆయన అబ్దుల్ రజాక్ పంపించడం అనేది జరుగుతుందండి. ఎక్కడికి అంటే విజయనగర డినాసిటీకి. అక్కడ పరిపాలన ఎలా ఉంది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంది, అద్భుతంగా పరిపాలిస్తున్నారంట, చూడు ఏం చేస్తున్నారో చెప్పు అని చెప్పడం అనేది జరిగింది. రజాక్ కొన్ని మాటలు చెప్తాడండి. డైమండ్స్ వర్ సోల్డ్ ఇన్ విజయనగర మార్కెట్స్. విజయనగర మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, విజయనగరంలో ఉండేటటువంటి సంతలు ఏవైతే ఉన్నాయో అక్కడ డైమండ్స్ అనే వజ్ర వైడూర్యాలు అనేవి అమ్మేవాళ్ళు. దేర్ వర్ 300 సీపోర్ట్స్. మ్యారిటైమ్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో, మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా బలంగా ఉండేది. మొత్తం 300 సీపోర్ట్స్ అనేవి అక్కడ ఉండడం అనేది జరిగింది. అండ్ దేవరాయ సెకండ్ హ్యాడ్ 16,000 వైఫ్స్. మొత్తం 16,000 మంది భార్యలు ఉండడం అనేది జరిగిందంట. వీళ్ళందరూ 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన భార్యలా కాదండి. దీస్ ఆర్ ఆల్ ప్రాస్టిట్యూట్స్. కేవలం రాజు కోసమే ఉండేటటువంటి ప్రాస్టిట్యూట్స్. అక్బర్ తాలూకా ఆస్థానంలో 6,000 మంది ఉండేవాళ్ళండి. ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు. రైట్, ఒకప్పుడు రాజులు అలాంటి ఇదేదైతే ఉంటుందో అది ఇది చేయడం అనేది జరిగింది. ప్రాస్టిట్యూషన్ వాజ్ వెరీ కామన్. వేశ్యావృత్తి ఏదైతే ఉంటుందో అది చాలా చాలా కామన్ గా, చాలా చాలా ప్రివలెంట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ దేవరాయ సెకండ్ ఆల్సో ప్యాటర్నైజ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్యాటర్నైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ శ్రీనాథుడు ఎవరైతే ఉంటారో, శ్రీనాథుడికి కవి సార్వభౌమ అనేటటువంటి బిరుదునిచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవరాయ సెకండ్ అండి. శ్రీనాథుడు రెండవ దేవరాయ ఎవరైతే ఉంటారో అతని తాలూకా ఆస్థానంలోనే ఉండడం అనేది జరిగిందమ్మ. రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1000 to 1200 AD. కవిత్రయం ఎవరు వాళ్ళు? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. ఎందుకు ఫేమస్ అమ్మా వీళ్ళు? మహాభారతం రాశారా? అంటే ఒక్కొక్కరు ఒక్కో పార్ట్ రాశారు. ట్రాన్స్లేటెడ్ ఇట్ టు పర్వాలు తెలుగు అనువదించారు. ఎగ్జాక్ట్లీ, రైట్, వెరీ గుడ్. సో ఆఫ్టర్ 1200 గొప్ప వ్యక్తి ఎవరు అంటే శ్రీనాథుడు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. హి బిల్ట్ శ్రీ విరూపాక్ష స్వామి టెంపుల్. హంపీలో ఇప్పుడు విరూపాక్ష స్వామి టెంపుల్ ఉంటుంది. ఎవరైనా 96 సినిమా చూసారా? తెలుగులో ఏంటి, జాను. ఫస్ట్ లో ఆయన ఫోటోలు తీస్తా ఉంటాడు, విజయ్ సేతుపతి స్టూడెంట్స్ నేర్పిస్తా ఉంటాడు. అదే విరూపాక్షాలయం, విరూపాక్ష స్వామి టెంపుల్. అండ్ విజయనగర ఆర్ట్ అండ్ కల్చర్ చెప్పినప్పుడు దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. విజయనగర టెంపుల్, విరూపాక్ష స్వామి టెంపుల్ ఎంత బాగా అద్భుతంగా ఇదవ్వడం అనేది జరిగింది. హీ ఆల్సో రెస్పెక్టెడ్ ఖురాన్. సింహాసనం ఎక్కే ముందు రోజు భగవద్గీతను ఎలా అయితే కళ్ళకు అద్దుకునేవాడో, ఖురాన్ ఏదైతే ఉంటుందో ఖురాన్ ని కూడా ఆయన కళ్ళకు అద్దుకోవడం అనేది జరిగింది. సో హీఈస్ టాలరెంటా, ఇంటాలరెంట్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్? టాలరెంట్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్. పరమత సహనం ఏదైతే ఉంటుందో పరమత సహనాన్ని కూడా ఆయన పాటించడం అనేది జరిగిందండి. అర్థమైందా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ సంగమ డినాసిటీ. అందరికి సంగమ డినాసిటీ అర్థమైందా? ఎవ్రీవన్
ఎవరికైనా డౌట్ ఉందా? మధ్యలో వీళ్ళైనా ఉన్నారా సార్ రూలర్స్, ఇంకెవరు లేరా అంటే చాలా మంది ఉన్నారండి. బట్ దీస్ ఆర్ వెరీ ప్రామినెంట్ రూలర్స్. అందరూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తులు. నో, వాళ్ళ కంట్రిబ్యూషన్ పొలిటికల్ గా లేదు, రిలీజియస్ గా లేదు, ఎకనామికల్ గా లేదు, ఆర్ట్ కి లేదు, ఆర్కిటెక్చర్ కి లేదు. దీస్ ఆర్ ద ప్రామినెంట్ రూలర్స్. సో ఇన్ ద పీడిఎఫ్ దట్ ఐ ప్రొవైడ్ టు యూ ఆఫ్ ఎవ్రీ, నేను ఈ తాలూకా ఇదేదైతే వంశవృక్షం ఏదైతే ఉంటుందో దాన్ని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మీకు మొత్తం నా క్లాస్, యాజ్ ఫార్ యాజ్ మై క్లాస్ ఆర్ కన్సర్న్, ఐ విల్ ప్రొవైడ్ పీడిఎఫ్స్, ఐ విల్ ప్రొవైడ్ నోట్స్, అందులో డౌటే లేదు. రైట్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ సంగమ డైనాసిటీ. సంగమ డైనాసిటీ అందరికీ అర్థమైందా? సంగమ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తులు ఎవరో చెప్పండి. హరిహరరాయ బుక్కరాయ. అందరూ చెప్పాలి. హరిహరరాయ బుక్కరాయ. హరిహరరాయ బుక్కరాయ యొక్క ఫాదర్ నేము సంగమ. సంగమ. సంగమ ఎక్కడ పుడతాడు? మంగళూరు. అతను ఊరేంటి? మంగళూరు. మ్యాంగ్లూరు. అప్పుడేంటి? మంగళ నిలయ. మర్చిపోయారు. రైట్. సంగమాకు మొత్తం ఎంతమంది కొడుకులు? 5 కొడుకులు. ఎవరెవరు వాళ్ళు? హరిహరరాయ బుక్కరాయ, హరిహరరాయ బుక్కరాయ, మారప్ప, మద్దప్ప, కంపిలరాయ. 5. రైట్? సో ఫస్ట్ ఎక్కడండి పరిపాలించే వాళ్ళు? ఫస్ట్ ఎక్కడండి పనిచేశారు సంఘం? హరిహరరాయ బుక్కరాయ కాకతీయ. కాకతీయుల తర్వాత ఎక్కడికి వచ్చారండి? కంపిలి తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? ఢిల్లీ తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? విజయనగర ఎంపైర్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. విజయనగర ఎంపైర్ స్టార్ట్ చేయడంలో వీళ్ళకి హెల్ప్ చేసినటువంటి స్కాలర్ ఎవరండి? కాంటెంపరీ స్కాలర్ విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి పేరు మీద వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సిటీ ఏంటండి? విజయనగర లేదా విద్యానగర. విజయనగర లేదా విద్యానగర అనేటటువంటిది ఏ నది ఒడ్డున స్థాపించబడింది? ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర. సో సంగమ డినాసిటీ యొక్క స్థాపన గురించి తెలియజేసినటువంటి ఇన్స్క్రిప్షన్ పేరేంటండి? బిట్రగుంట ఇన్స్క్రిప్షన్. మొదటి రోల్ ఎవరండి సంగమ డినాసిటీకి? హరిహరరాయ. మన తాలూకు హరిహరరాయ గురించి చెప్పినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటండి? భాగపల్లి ఇన్స్క్రిప్షన్. భాగపల్లి ఇన్స్క్రిప్షన్ బిలాంగ్ టు విచ్ ఇన్స్క్రిప్షన్? విచ్ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్? ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. మొదటిసారి వజ్రసింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరండి? రూలర్ ఎవరండి? హరిహరరాయ. హరిహరరాయ 1 యొక్క మినిస్టర్ పేరు ఏంటండి? అనంతరసు. బుక్కరాయ. నెక్స్ట్ వచ్చినటువంటి రూలర్ బుక్కరాయ 1. వెరీ గుడ్, వెరీ గుడ్. సో క్లాస్ అయితే అర్థమైందా? సంగమ డినాసిటీ. ఎవ్రీవన్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో లెట్స్ ఎండ్ ది నౌ. నెక్స్ట్ సెషన్ లో నేను సాలువ డైనాసిటీ అండ్ తులువ డైనాసిటీ అనే చెప్తాను. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది? ఏ డౌట్ ఎవరికి లేదు కదా? ఏ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేయగలరా? సో ఇప్పుడు సంగమ డినాసిటీ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చేయండి. యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. ట్రస్ట్ మీ. ఓకేనా? అందులో డౌటే పడతారు. అర్థమైందా? నేను కథల రూపంలో చక్కగా చెప్పడం అనేది జరుగుతుందామో ఒక ఎమోషన్ యాడ్ చేసి. సో హిస్టరీ, ఏపీ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ మొత్తం చెప్తాను. సో యా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ నేను క్లారిఫై చేస్తాను. ఎవ్రీ నోట్స్ కూడా జరుగుతుంది. సో ఏవైనా డౌట్స్ ఉన్నాయా కోర్స్ గురించి కానీ, క్లాసెస్ గురించి కానీ, ఎలా అవుతాయి సార్, ఏంటి సార్, ఎప్పుడు మొదలవుతాయి కానీ, ఏదైనా ఎనీ డౌట్స్ మాట్లాడుతున్నారా? చెప్పండి, చెప్పండి అమ్మా. సార్ క్లాసెస్ మొత్తం ఇంగ్లీష్ అంటే మామూలు ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చెప్తారు, నోట్స్ మట్టుకు ఇంగ్లీష్ లో ఇస్తారు సార్.
రైట్. ఎవరు అడుగుతున్నారు? క్లాసెస్ మొత్తం చెప్పండి అమ్మా. క్లాసెస్ మొత్తం అంటే ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చెప్పి నోట్స్ మటుకు ఇంగ్లీష్లో ఇస్తారు సార్. నోట్స్ మొత్తం ఇంగ్లీష్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది, అంతేనమ్మా. ఇన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఐ మోస్ట్లీ యూజ్ తెలుగు ఎక్కువ వాడతాను. ఓకేనా, అందులో మీరు డౌటే పడక్కర్లేదు. ఇంకా సార్ గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవాలంటే అన్ని సబ్జెక్ట్స్ కాకుండా సబ్జెక్ట్ వైజ్ తీసుకోవడానికి వీలవుతుందా సార్? లెట్ మీ టాక్ టు అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడతాను. రేపు ఒకసారి మనకి ఇంకో సెషన్ ఉంటుంది కదా, అక్కడ ఇది క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే సార్. మీ నేమ్ అమ్మా? గుడ్ నేమ్ నిస్సి అని ఉంది. నిస్సి. ఎస్ సార్, నిస్సి సార్. పేరు కూడా నిస్సియేనా? ఓకే, వెరీ గుడ్. ఇంకెవరికైనా డౌట్ ఉందా ఏమైనా? సార్ డైనాసిటీ అంటే మామూలుగా రాజ్యం అంటారు కదా, మామూలుగా డిఫరెన్స్ ఏంది సార్? డిఫరెన్స్ ఏంది ఇంగ్లీష్ లో తెలుగుకి డిఫరెన్స్ ఏంది? అర్థం కాలేదు సార్. ఎంపైర్ అంటే పొలిటికల్ బౌండరీస్ ఉన్నటువంటిదమ్మా, టెరిటోరియల్ బౌండరీస్ ఉన్నది. చెప్తాను చూడండి. ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు రఘు, చెప్తాను, ఒక్క నిమిషం చూడండి. మీ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తాను. ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంపైర్ అంటాం, సామ్రాజ్యం. అర్థమైందా? డినాసిటీ ఏంటి అంటే జాతి, ఏ వంశం పరిపాలించింది, జాతి లేదా వంశం, ఏ వంశం పరిపాలించింది అని చెప్పడానికి డినాసిటీ అంటాం. సో ఎంపైర్ అనేది ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ మాస్ చూపించడం అనేది జరుగుతుంది. సో చెప్పండి మరి డినాసిటీ దేని గురించి చెప్తుంది? వంశం గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా? అర్థమైందా? విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినవి 4 వంశాలు. ఇప్పుడు ఇలా అర్థమవుతుంది. 4 వంశాలు ఏంటి? సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అర్థమైందా? వెరీ గుడ్ సార్. ఇంకా ఎంపైర్ లో కూడా 2 or more కింగ్డమ్స్ జాయిన్ అయ్యి ఉంటాయని చెప్పారు సార్, అది కూడా తెలుసు. ఏంటమ్మా? ఎంపైర్ అంటే 2 or more కింగ్డమ్స్ ని కలిపి కూడా చెప్తారు కదా సార్. కింగ్డమ్ కూడా ఎంపైర్ తో సంబంధం, కింగ్డమ్ కాదు. ఒక ఎంపైర్ చెప్పండి సార్. చెప్పండి. ఒక ఎంపైర్ ని 2 to 3 డినాసిటీస్ ఏవైతే ఉంటాయి, డినాసిటీస్ కూడా పరిపాలించవచ్చు. అవి ప్యారలల్ గా పరిపాలించవచ్చు, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి పరిపాలించవచ్చు. విజయనగర ఎంపైర్ టైంలో ఎలా పరిపాలించబడిందో చెప్పండి? ఒకదాని తర్వాత ఒకటి. అర్థమైందా? ఇఫ్ పీపుల్ డోంట్ వాంట్ టు రేజ్ వార్స్, వాళ్ళకి యుద్ధాలు అక్కర్లేదు అనేటప్పుడు ప్యారలల్ గా పరిపాలిస్తారు. వాళ్ళ తాలూకు ఎంపైర్ ఒకటే, బట్ డినాసిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఏం లేవు, ఒకటేనమ్మా, ఒకటే. మన ఇండియాలో ప్యారలల్ గా ఎవరు రూల్ చేయలేదు. బట్ ఇఫ్ యు లుక్ ఎట్ వరల్డ్ హిస్టరీ, రోమన్ ఎంపైర్ మీరు చూసుకుంటే అక్కడ ఫ్యూడలిజం అనేటటువంటిది ఉండేది, భూస్వామ్య వ్యవస్థ. ఆ టైంలో దే ఆర్ వెక్స్డ్ విత్ వార్స్, యుద్ధాలు, గాయాలు, రక్తానికి వాళ్ళు కంప్లీట్ గా వెక్స్ అయిపోవడం అనేది జరిగింది. ఇన్ దట్ రోమన్ ఎంపైర్ మెనీ డినాసిటీస్ యూజ్ టు షేర్ పర్టికులర్ ఏరియా. మొత్తం రోమన్ ఎంపైర్ అనేవాళ్ళం, కానీ వివిధ రకాలైన వంశాలు షేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఇఫ్ యు టాక్ అబౌట్ వరల్డ్ హిస్టరీ, నేను అప్పుడు దానిలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? డీటెయిల్డ్ అలా ఉండదు. బట్ ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు, ఒకరి తర్వాత ఒకరే ఇది అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఢిల్లీ సుల్తనేట్ ఎంపైర్, ఢిల్లీని క్యాపిటల్ గా పరిపాలన చేసుకున్నటువంటి సుల్తానులు. ఇందులో డినాసిటీస్ చెప్పండి? స్లేవ్ ఆర్ మామ్లుక్, ఖిల్జీ, తొగ్లక్, సయ్యద్, లోధి. I hope you are able to differentiate now. ఎవరు అడిగారు? రసూల్ అన్న,
సార్ Yeah. అంటే సో అంటే ఇంకా వన్ రాహుల్ చెప్పండి. వన్ కంట్రీని పార్టీషన్స్ గా చేసి రూల్ చేసేవాళ్ళు అంతే కదా సార్? వన్ కంట్రీ కాదు, వన్ టెరిటరీ, వన్ ల్యాండ్ మాస్. అది ఎందుకంటే దేశం అనేటటువంటి భావన నూతన భావన, కొత్తగా వచ్చినటువంటి నేషన్ అనేటటువంటి ఫీలింగ్ మోడర్న్ టైమ్స్ లో ఎవాల్వ్ అయింది. ఏన్షియన్ టైమ్స్ లో నేషన్ అనే ఫీలింగ్ లేదు. ఓకేనమ్మా, రైట్, మెల్లమెల్లగా కంప్లీట్. నెక్స్ట్ రాహుల్, మీరు అడిగారు పాలిటీ కూడా మీరే చెప్తారని. ఎవరు చెప్తే బాగుంటుంది? ఇంకొకరికి ఇస్తే బాగుంటుందా, నన్ను చెప్పమంటారు? సరే చెప్పండి సార్. మీ ఒపీనియన్ ఏంటి? మీరే చెప్పండి సార్. నేను మొత్తం మాట్లాడడం అనేది ఓకే, అడ్మినిస్ట్రేషన్ మాట్లాడతాను. ఏదైనా మీ చాయిస్. మన ఇన్స్టిట్యూట్ లో డెమోక్రసీలో ప్రజలు మాస్టర్, దాంతో పాటు ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ మాస్టర్స్, మొత్తం ఆల్ చేతుల్లో ఉంటుంది పవర్, రైట్? యా, ఇంకా నో డౌట్స్? నో డౌట్స్? No doubt, sir. All Let's clear, call it sir. all clear. Okay, Amma Vishnu. Right. Perfect. Thank you, Amma Missy. Right. Thank So you, let's sir, call for it a best explanation. thanks, Amma. Let's call it a day then. Bye. చెప్పండి అమ్మా. సార్ April 1st నుంచి న్యూ బ్యాచ్ అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తారా? స్టార్టింగ్ నుంచి ప్రతిదీ చెప్తానమ్మా, ప్రతిదీ. అర్థమైందా? అంటే ఏపీ హిస్టరీ ఫస్ట్ నుంచి చెప్తాం కంప్లీట్ గా, రైట్? సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే. చెప్పండి సిలబస్ మొత్తం ఏంటమ్మా? సిలబస్ మొత్తం ఇండియన్ హిస్టరీ నేనే చెప్తానమ్మా. ఎలాగో ఇండియన్ హిస్టరీ నాతోనే ఉంటది, అర్థమైందా? సిలబస్ మొత్తం అంటే అదర్ సబ్జెక్ట్సా? ఎస్ సార్. అదర్ సబ్జెక్ట్స్ నేను అడుగుతాను సురేష్ సార్ కి, మాక్సిమం తీసుకుంటాను. అండ్ యా, మిగిలిన సబ్జెక్ట్స్ మీకు ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్ టు మార్క్స్. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా. డైలీ ఎన్ని అవర్స్ క్లాసెస్ ఉంటాయి? నో, 3 to 4 hours ఉంటాయమ్మా ఎవ్రీడే, రైట్? సార్ గ్రూప్ 1 కూడా న్యూ సైకిల్ ఉంది సార్ April 1st నుంచి. యా, గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని April 1st నుంచి న్యూ సైకిల్స్, ఎవ్రీథింగ్. ఓకే సార్, న్యూ సైకిల్లో పాలిటీ మీరే చెప్తారు సార్? యూపీఎస్సీకి పాలిటీ నేనే చెప్తాను. గ్రూప్ 1 కి మాత్రం ప్యారలల్ గా అంటే మిక్స్ అయ్యి క్లాసులు జరుగుతాయి. యూపీఎస్సీ గ్రూప్ మేము వీ డోంట్ వాంట్ టు స్టాండర్డ్ అని తగ్గించాలనుకోవట్లేదు. యూపీఎస్సీ స్టాండర్డ్ లోనే గ్రూప్ 1 కూడా చెప్తాం. కాబట్టి గ్రూప్ 1 క్లాసెస్ మీకు, సారీ యూపీఎస్సీ క్లాసెస్ మీకు ఎలాగో యాక్సెస్ ఉంటుంది కాబట్టి రెండు కలిపే చెప్తాను. ఓకేనా? ప్యారలల్ గా ఏపీ మన స్టేట్ దీనికి సంబంధించి కలిపి చెప్తాను. డోంట్ వరీ. గ్రూప్ 2 కు మాత్రం తెలీదు, అదొక్కటి ఒకసారి సార్ కనుక్కొని చెప్తాను. ఓకేనా రఘు? ఓకే సార్. సార్ ప్రెసెంట్ స్టాటిక్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేస్తారు సార్? యూపీఎస్సీకి అడుగుతున్నారమ్మా? గ్రూప్ 2 కి సార్ లేదమ్మా, అసలు గ్రూప్ 2 కి ఫస్ట్ బ్యాచ్ April 1st నుంచే స్టార్ట్ అవుతుంది మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఓకేనా? రైట్. సో ఎవ్రీడే మీరు క్లాస్ అటెండ్ అయితే చక్కగా కంప్లీట్ చేసుకుంటారు హాయిగా. ఓకే.